ఒక వజ్ర కవటంలా మనకి ఒక భవిష్యత్తు నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తున్న వ్యక్తులు, ఉద్యమ సారథులు. వారి గురించి మనం చెప్పుకోవడం ఎంత చెప్పుకున్నా చరిత్రలో మనకంటూ ఒక చిన్న పేజీ ఉంటుందేమో, చిన్న అక్షరమైనా మనకు ఉంటుందేమో అన్న ఒక భావంతో మనందరూ కూడా జై భీములు తెలియజేసుకుంటూ మన నల్లి శ్రీనివాస్ గారు ఈవేళ భారతదేశ గర్వించదగ్గ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డుని శంకరన్న గారి చేతుల మీదుగా కోనసీమ సాధించిన ముద్దు బిడ్డ నల్లి శ్రీనివాస్ గారి ఈ అవార్డు పొందడం నిజంగా ఈ కోనసీమ పులకించిందా? పులకించకపోతే వర్షం పడక మానదు కదా. వర్షం పడడం ద్వారా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేసుకుంటూ మన మిత్రులందరికీ కూడా, బహుజన సోదరులందరూ కూడా నీకు ఈ రోజు జై భీములు తెలియజేసుకుంటూ ఆయన గురించి మనం చెప్పుకోవడం, ఆయనతో పాటు నడవడం ఇది ఒక చరిత్ర. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలనుకున్నాం. పోరాటం చేయడంలో, అలుపెరగిన పోరాటం చేయడంలో, విజయవంతం సాధించడంలో ఆయనకున్న చరిత్రలో మనల్ని కూడా భాగస్వామ్యం చేయారు కనుక మనందరం కూడా ధన్యులంగా చెప్తున్నాం. అలాగే అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో నడుస్తున్న ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రేరణగా తీసుకుని ఈయన మరో ఉద్యమానికి తరలించారు. ఎందుకంటే ఆర్బీఐ నోట్ల మీద ఎప్పుడైతే నోటు కాగితాల మీద ఎప్పుడైతే అంబేద్కర్ గారి బొమ్మ ఉందో ఈ కుల వివక్షతో మాట్లాడుతున్న నాయకులందరూ కూడా ఆ నోట్లను ఏం చేస్తారో అని అడుగుతా. కనుక ఆర్బీఐ నోట్ల మీద అంబేద్కర్ గారి యొక్క బొమ్మని వేసి ముద్రించి ఆ ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహిస్తూ అలాగే మన జిల్లాకి ఎంతైతే గౌరవాన్ని తీసుకొచ్చారో అలాగే కూడా అంబేద్కర్ గారి నిజమైన వారసుడుగా ఆయన చేసే పోరాటంలో మనందరం నడిస్తేనే అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి ఇస్తున్నట్లు లెక్క. అలాగే ఈ కార్యక్రమంలో మనందరినీ భాగస్వామ్యం చేసిన నల్లి శ్రీనివాస్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, ఆయన్ని గుర్తించి ఆయనకి అవార్డు ఇచ్చిన శంకర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేశారు. జై భీమ్.